నమస్తే అందరికీ. మోహన్ వారి కార్తీక పురాణం 7వ అధ్యాయం. కార్తీక మాస కర్తవ్య వివిధ ధర్మాలు. వశిష్ఠుడు ఇట్లనెను: ఓ జనక మహారాజా, కార్తీక మహాత్మ్యముని ఇంకా చెప్పెదను. సావధాన మనస్కుడవై వినుము. కార్తీక మాసమందు ఎవడు పద్మముల చేత పద్మముల వంటి నేత్రములు గల హరిని పూజించుకునో వాని ఇంటిలో పద్మములందు లక్ష్మీదేవి నిత్య నివాసము చేయును. కార్తీక మాసమందు భక్తితో తులసీదళముతో జాజి పువ్వులతో హరిని పూజించువాడు తిరిగి భూమి యందు జన్మించడు. కార్తీక మాసమందు మారేడు దళములతో సర్వవ్యాపకుడైన హరిని పూజించిన వాడు తిరిగి భూమి యందు జన్మించడు. కార్తీక మాసమందు భక్తితో ఫలములను దానమిచ్చువాని పాపములు సూర్యోదయం కాగానే చీకట్లు ఎట్లు నశించునో అట్లు నశించును. ఉసిరిగ కాయలతో ఉసిరిగ చెట్టు కింద హరిని పూజించువాని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు. కార్తీక మాసమందు తులసీ దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనము ఆచరించు వాని యొక్క కోటాను కోట్ల పాపాలు నశించును. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా ఉసిరిగ చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండును. కార్తీక మాసమందు భక్తిచే హరి యొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణమును కట్టువాడు పరమపదము పొందును. కార్తీక మాసమందు హరికి అరటి స్తంభములతో గాని పుష్పములతో గాని మంటపము నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమందు ఉండును. కార్తీక మాసమందు ఒక్క మారైనను హరిమందు దండ ప్రణామం ఆచరించు వారు పాప విముక్తులై అశ్వమేధయాగ ఫలము పొందుదురు. కార్తీక మాసమందు హరిమందు జపము హోమము దేవతార్చనము చేయువారు తమ పితరులతో కూడా వైకుంఠములకు పోవుదురు. కార్తీక మాసమందు స్నానము చేసి తడిపట్టతో ఉన్నవానికి చలితో వణుకువానికి హస్తదానము చేయువాడు 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవునట్లు నశించును. కార్తీక మాసమందు బృందావనమందు ఆవు పేడతో అలికి 5 రంగులతోనూ శంఖపద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురలగును. కార్తీక మాసమందు విష్ణు సన్నిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యము యొక్క గొప్పతనము చెప్పుట బ్రహ్మకు కూడా శక్యము కాదు. పర్వతితులలో పెట్టిన దీపమునకు నందాదీపమని పేరు. ఈ నందాదీపము నశించిన ఎడల వ్రత భ్రష్టుడగును. తిలలతోను ధాన్యముతోను అవిస పువ్వులతోను కలిపిన నందాదీపమును కార్తీక మాసమందు హరికి సమర్పించవలెను. నందానగా ఏకాదశి, పూర్ణిమ మున్నగు పర్వతిథులందు చేయనది. కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు చిరకాలము జీవించి తుదకు మోక్షం పొందుదురు. కార్తీకమందు విష్ణువాలయ మంటపమును భక్తితో అలంకరించువారు హరిమందిరమునకు వెలుదురు. కార్తీక మాసమందు హరిని మల్లె పువ్వులతో పూజించు వాని పాపములు సూర్యోదయానంతరము చీకటి నశించున్నట్లు నశించును. కార్తీక మాసమందు తులసి గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాప విముక్తుడై విష్ణులోకమును పొందును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యము చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును. కార్తీక మాసమున విష్ణువాలయమందు అలంకారం చేయించువాడు వైకుంఠమందు సాయుధ్య ముక్తి పొందును. కార్తీక మాసమందు భక్తితో అన్నదానమాచరించు వాని పాపములు పెనుగాలిచే గాలికి మబ్బులవై విడిపోవును. కార్తీక మాసమందు తిలదానము, మహానది స్నానము, బ్రహ్మ పత్ర భోజనము, అన్నదానము ఈ 4 ధర్మములను చేయవలను. బ్రహ్మపత్ర భోజనమనగా మోదుగా ఆకుల విస్తరిలో భోజనం చేయుట. కార్తీక మాసమందు స్నానము దానము యథాశక్తిగా చేయని వాడు 100 జన్మముల నందు కుక్కగా పుట్టి తర్వాత చండాలుడగును.
స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక వ్రతం ఆచరించని వారు ముందు గాడిదగా జన్మించి తర్వాత 100 మార్లు కుక్కగా జన్మించుదురు. కార్తీక మాసమందు కడిమ అంటే కదంబ పువ్వులతో హరిని పూజించువాడు సూర్యమండలమును భేదించుకొని స్వర్గమునకు పోవును. మొగలి పువ్వులతో భక్తితో హరిని పూజించువాడు ఖేదించుకొని స్వర్గమునకు పోవును. మొగలి పువ్వులతో భక్తితో హరిని పూజించువాడు 7 జన్మలందు వేదాంగ పారంగుతుడైన బ్రాహ్మణుడుగా జన్మించును. పద్మములతో హరిని పూజించువాడు సూర్యమండలమందు చిరకాలము నివసించును. తాను స్వయముగా అవిసె పువ్వుల మాలను ధరించి తర్వాత హరిని అవిసె పువ్వుల మాలికతో పూజించువాడు స్వర్గాధిపతి అగును. స్త్రీలు పూలమాలల చేతను తులసి దళముల చేతను కార్తీక మాసమందు హరిని పూజించిన ఎడల సర్వపాప నిర్ముక్తులై వైకుంఠమును పొందుదురు. కార్తీక మాసమున ఆదివారమందు స్నానము చేసిన ఎడల మాసమంతయు స్నానమాచరించని పుణ్యమును పొందుదురు. స్నానమాచరించిన పుణ్యమును పొందురు. కరెక్ట్. శుద్ధ పాడ్యమి నాడు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు ఈ 3 రోజులు పాత్ర స్నానం చేసిన ఎడల ఆ అశక్తునకు కూడా మాస స్నాన ఫలము వస్తుంది. అందుకు శక్తి చాలనిచో 1 రోజులు తప్పకుండా మాస మహత్యమును వినినట్లయితే స్నాన ఫలము కలిగి పాపములు నశించును. దీపములను చూచి ఆనందమునందు వారి పాపములు నిక్షయముగా నశించును. ఇతరులకు హరిపూజ కొరకు మనోవాక్కాయముల చేత సహాయము చేయువాడు స్వర్గమును పొందును. భక్తితో గంధపుష్ప ధూపాదుల చేత హరిని పూజించేవాడు వైకుంఠమునకు పొందును. ఈ మాసమున హరి సన్నిధిలో జపమాచరించని వాడు భూమియందు 7 జన్మములందు నక్కగా జన్మించును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమున సాయంకాలమందు హరిసన్నిధిని పురాణ కాలక్షేపములు చేయువారు వైకుంఠమును చేరుదురు. కార్తీక మాసమందు సాయంకాలము ఆలయములందు స్తోత్రమును పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలం ఉండి తర్వాత ధ్రువలోకము చేరి సుఖించును. ఓకే, థ్యాంక్ యూ.